ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహం, రాష్ట్రానికి నిధులు సాధనకు ఉండాల్సిన సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. గత ప్రభుత్వంలో 30 మందికి పైగా ఎంపీలు వైసీపీ నుంచి ఉన్న 5 ఏళ్లలో సాధించలేనివి 7 నెలల్లోనే కూటమి ప్రభుత్వం సాధించిందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. అన్ని ప్రాంతాలకు సమాన అభివృద్ధి, 7 వెనుకబడిన జిల్లాలకు సాయం, స్టీల్ ప్లాంట్ ప్యాకేజీ, అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధులు ఈ 7 నెలల్లో తీసుకొచ్చామని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారు, మా యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో చాలా బాగా జరిగింది. రేపు బడ్జెట్ సమావేశాల్లో ఆల్రెడీ రాష్ట్రానికి వచ్చిన నిధులు కాకుండా ఇంకా ఏమేమి నిధుల మీద మేము ఈ పోరాటం చేయాలి అంటే, పోరాటం కాదు, ఎట్లాగో ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి నిధులు రాబట్టుకోవాలి. అంతేకాకుండా రేపు రాబోయే బిల్లుల గురించి కూడా చర్చించడం జరిగింది. వీటిలన్నింటినీ కూలంకషంగా చర్చించి అధ్యక్షుల వారు 2వ తారీఖు ఢిల్లీ వస్తున్న సందర్భంగా మళ్ళీ అక్కడ ఇంకొక సమావేశం ఏర్పాటు చేసుకుని తప్పకుండా ఇవాళ అనుసరించాల్సిన వ్యూహం గురించి కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనలు పాటించి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మేమందరం కూడా రాష్ట్రానికి అధిక నిధులు రాబడే విధంగా, అంతేకాకుండా బడ్జెట్లో ఏమైనా విషయాలు మనం చేర్చవలసి ఉంటే అటువంటివన్నీ చేర్చుకునే విధంగా వాళ్ళ సమావేశం సంతృప్తికరంగా జరిగింది. మన ప్రధానమంత్రిని కలిశారు. వారు ఆల్రెడీ చాలా విషయాలు చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తూనే ఉన్నాయి. వాటికి తోడు రాష్ట్రంలో రావాల్సిన కొంచెం వాటా శాతం పెంచే విధంగా అధ్యక్షుల వారు మాట్లాడారు. కాబట్టి తప్పకుండా ఇదివరకు దానికన్నా కూడా ఈ బడ్జెట్లో కొంచెం అధిక నిధులు వచ్చే విధంగా మేము కృషి చేస్తాం. జాతీయ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి వర్యులు, ఎంపీస్ మా అందరికి కూడా గత 7 మాసాల్లో ప్రోగ్రెస్ కోసం మాట్లాడారు. చాలా సాటిస్ఫై అయ్యారు. ఎంపీలుగా అందరూ కూడా వర్క్ విషయంలో బాగా చేస్తారన్నారు. అయితే ఇంకా ముందు కూడా ఇప్పటిలాగే ఇదే స్పిరిట్తో వర్క్ చేయమన్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన నిధులు కానీ, లేకపోతే ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలు కానీ అందరూ కూడా జాగ్రత్త వహించమన్నారు. ప్రతి డిపార్ట్మెంట్కి కూడా ఇన్వాల్వ్ అవ్వమని చెప్పారు. వారు ఈరోజు మాకు ఇచ్చిన ఒక మంచి సూచన, అంటే గతంలో చాలాసార్లు మంచి సూచనలు ఇచ్చారు. అయితే ఒక ఎనర్జెటిక్గా, ఒక బాధ్యతగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలా ఉండాలనేది కొత్తదనాన్ని ఆయన తీసుకొచ్చారు. చాలా ఆనందం అనిపిస్తుంది. గత సమావేశాల కంటే చాలా భిన్నంగా ఈరోజు వారు మాతో మాట్లాడారు. అందరిని ప్రోత్సహిస్తూ ఏమైనా ముందుకు ఎలా వెళ్ళాలని చెప్పేసి మాకు సూచనలు ఇచ్చారు. చాలా కొత్త సభ్యుడిగా మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. గౌరవ చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభలో మేము అనుసరించాలని వ్యూహాల గురించి ఆయన మాకు వివరించారు. దాని మీద బడ్జెట్లో ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా టీమ్స్ని ఉపయోగించి మనం ఏ విధంగా క్వశ్చన్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక వివరంగా నాకు ఫస్ట్ టైం ఇటువంటి మీటింగ్ చాలా ఆనందం వేసింది. తర్వాత ప్రత్యేకంగా రాజ్యసభ విషయాలే కాకుండా ఆయన పార్టీని కూడా ఎలా బలోపేతం చేయాలి, ఏ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఏ ఎంపీ ఎలా బలోపేతం చేయాలనే దాని మీద చాలా వివరంగా చెప్పారు. క్లస్టర్లు, బూత్లు, వీళ్ళని ఎలా కోఆర్డినేట్ చేయాలి, లాస్ట్ మైల్ ఆఖరి కార్యకర్త వరకు అందరూ కూడా ఎలా హ్యాపీగా ఉండేలా చేయాలి అన్న దాని మీద చాలా వివరంగా చెప్పారు. ఇది చాలా కొత్త పరిణామం. మేము ఆయన పార్టీని పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో బలోపేతం చేయడానికి, అలాగే రాజ్యసభలో కూడా రాష్ట్రం యొక్క అవసరాలను కూడా మాట్లాడటానికి ఆయన చెప్పిన విధంగా ముందుకు